చూపులు కలిసిన శుభవేళ పార్ట్ 9. ఇందు ఏడుస్తూ ఉంటే అర్జున్ టీ తీసుకొని ఇందు దగ్గరికి వచ్చి టీ తీసుకోండి మేడం అని అన్నాడు. ఎవరు అన్నట్టు తల పైకెత్తి చూసింది. పక్క పేషెంట్ తాలూకా అని అన్నాడు అర్జున్. టీ తీసుకొని ఇందు టీ తాగింది. మీరు ఎవరో నాకు తెలియదు, చాలా థ్యాంక్స్ అండి. సరేనండి అన్నాడు. సార్ మీకు ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని గట్టిగా పట్టుకొని ఏడవచ్చా అని అడిగింది అర్జున్ని. అర్జున్ సరే అని అర్జున్ చేపట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. ఎప్పుడు నాన్నని అన్నయ్యని ఎప్పుడు అలా చూడకపోవడంతో కొంచెం భయంగా గట్టిగా ఏడ్చేసింది. కాసేపు ఆగి తను లేచి థ్యాంక్స్ సార్ అని అంది. సరేనని అన్నాడు. నీకు ఏమైనా అవసరం హెల్ప్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయమన్నాడు. వద్దు సార్ అని ఫోన్ నెంబర్ తీసుకోలేదు ఇందు. ఇంతలో డాక్టర్ గారు ఇందుని పిలిచారు. మీ అన్నయ్యకి 3 నెలలు ప్రాపర్ రెస్ట్ కావాలి. మీ అన్నయ్యకి ఈ తలకి పెద్ద గాయం తగలడం వల్ల, కాళ్ళు చేతులకి గాయం తగలడం వల్ల 3 నెలల పాటు ప్రాపర్ రెస్ట్ కావాలని చెప్పారు. మీద నుండే చేసుకోవాలి అని చెప్పారు. మీ నాన్నగారికి పర్వాలేదు అని అన్నారు. ఇంటికి తీసుకెళ్ళవచ్చు అని చెప్పారు. డిశ్చార్జ్ రాశాను అని చెప్పారు. నాన్న నువ్వు కూడా నన్ను అలా భయపెట్టేశావు ఏడుస్తూ అడిగింది. లేదమ్మా కొంచెం పెయిన్ అనిపించింది, చిన్నదే కదా అని కొంచెం నిర్లక్ష్యం చేశాను అమ్మ అని ఇంకెలా చేయను అని చెప్పాడు. నాన్న అమ్మకి ఈ విషయం తెలియదు, నువ్వు చెప్పమాక, నేను చెప్పలేదు అని చెప్పి 3 నెలలు బెడ్ రెస్ట్ అని చెప్పారు. ఇలా అన్ని పనులు తన పర్సనల్ పనులు కూడా బెడ్ మీంచే చేసుకోవాలని చెప్పారు. నాన్న సరేనమ్మా, డబ్బులు ఏమైనా కావాలా అని అడిగారు. ఏమీ అవసరం లేదని చెప్పారు. నాన్న మీరు అన్నీ ఇచ్చేశారని చెప్పారు డాక్టర్ గారు అని చెప్పారు. అర్జున్ ఇందు వెనకే ఉండి నైట్ అంతా ఏం చేస్తుందో ఒకటే అని తన వెనకే ఉండి చూసుకుంటూ కూర్చున్నాడు. ఇందు కొంచెంసేపు వాళ్ళ అన్నయ్య దగ్గర, కొంచెంసేపు వాళ్ళ నాన్న దగ్గర అటు ఇటు చూసుకుంటూ కూర్చుంది. అలా తనకి తెల్లారేజాము వరకు కొంచెం నిద్ర వచ్చి అలా పడుకుంది. ఆనుకొని పడుకోవడం వల్ల కొంచెం తల పక్కకు పెట్టింది. ఈ పక్కనే వచ్చి అర్జున్ కూర్చున్నాడు. అనుకోకుండా అర్జున్ షోల్డర్ మీద పడుకుంది. ఈ మనసులో ఒక రకమైన మంచి ఫీలింగ్ వచ్చింది అని అర్జున్ అనుకోలేకుండా ఉండలేకపోయాడు. అలాగే నీ నోరు చాలా పెద్దది అని మనసులో నవ్వుకున్నాడు అర్జున్. చాలా రోజులు అయింది నేను స్టోరీ ఇచ్చి, అందుకనే మళ్ళీ మొదలు పెట్టాను. చూపులు కలిసిన శుభవేళ ఈ స్టోరీ చిన్నదే అనుకున్నా కానీ చాలా పెద్దదండి బాబు. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. స్టోరీలో ఏమైనా చేంజ్ చేయాలంటే చెప్పండి.